5వ అధ్యాయము 15వ వచనం నుండి 21వ వచనం వరకు మనం మార్చి చదవడానికి ప్రయత్నించాలి. మేము ఈ భాగాలు స్పష్టంగా చదవడానికి ప్రయత్నించే. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పని యొక్క సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకునుడి. 18వ వచనం, మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు చాలు. దేవుడు ఈ భాగాన్ని మన వెనుకల్లో దీవించి మనతో మాట్లాడనుగా ప్రార్థన చేసుకున్నాం. ప్రేమైన తండ్రి, మీ పాదములకు స్తోత్రములయ్యా. చదవబడిన లేఖన భాగములు మీరే మాకు విరిచి పంచిపెట్టినారు. మీరు మాకు మాట్లాడుతుంది యోగ్యంగా ప్రభు బలలో పాల్పొందడానికి సహాయించి తండ్రి. మీరు అందరితో మాట్లాడుతండి. దేవాన్ని మమ్మల్ని మేము పరీక్షించుకొని ప్రభు బలలో పావన తండ్రి దేవా యోగ్యంగా పాల్పొందడానికి సహాయించి యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ప్రభు బలలో పాల్పొందుతున్నటువంటి మనము అంత్య దినాలు, ప్రభు ఆఖరి దినాలు, దేవుడు కోరుకున్నటువంటి సంఘము గుంపు చిన్నది. అందుకనే చిన్న మందలారా మీరు భయపడకుడి, చిన్న మంద మీరు భయపడదు. దేవుడు మనల్ని ప్రేమించి లోకంలోని ప్రత్యేకపరుచుకొని చిన్న గుంపులోనికి మనం తీసుకొచ్చాడు. చిన్న గుంపులోనికి మనం తీసుకొచ్చాడు. ఆయన మొట్టమొదటికి విజయవాడ వచ్చిన కొత్తలు నేను దాదాపు 400 మంది వెళ్ళేటువంటి సంఘానికి వెళ్ళాను. కనీసం ఒక్క వారం కూడా ఆరాధన చేసుకునేదానికి సమయం దొరకలేదు. ఆరాధన చేయలేకపోయాను. ఎందుకంటే ఒకరి వెంట ఒకరు ఎంతసరికి ఆఖరికి టైం అయిపోద్ది. అదే దైవజనులు ఆరాధన చేస్తాం. దేవుడు మనల్ని ప్రేమించి రక్షించుకొని చిన్న మందలు హృదయమాన ప్రభువును సేవించేటువంటి కన్యత మనసారా దేవుణ్ణి ఆరాధించుకొని దేవుని సన్నిధానంలో ప్రార్థనకు మంచి సమయం దొరుకుతుంది. మనకు ఆరాధనకు మంచి సమయము. దేవుణ్ణి సేవించే విషయంలో దేవుడు కృపచేత మనల్ని ప్రేమించి కృపా ద్వారాలు తెరిచి దేవుడి మందలోనికి తీసుకొచ్చి మనం కూడా పరలోక రాజ్యానికి మనం సిద్ధపడడానికి సంఘము ఆధారము. మోక్ష రాజ్యానికి వెళ్ళడానికి సంఘము ఆధారము. పరలోక రాజ్యం పరిశుద్ధులతో కూడా యుగయుగాలు ఉండేటువంటి నిత్యత్వంలోనికి వెళ్ళడానికి సంఘము దానికి ఆధారం. సంఘము లేకుండా పరలోక రాజ్యానికి వెళ్ళలేము. సంఘము లేకుండా పరలోక రాజ్యము ద్వారాలు తెరవబడవు. అందుకని సంఘం అనేది మనల్ని సిద్ధపరుస్తుంది పరలోక రాజ్యానికి. సంఘం అనేది మాట చెప్పాలంటే పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి పెళ్లి కుమార్తె సిద్ధపడేటువంటి స్థలము, విడిది గది లాంటిది సంఘం. ఇక్కడ నువ్వు సిద్ధపడకపోతే ప్రార్థన, వాక్యము, ఆరాధన, ప్రభు బల్ల, ఉపవాస ప్రార్థనలు, బైబిల్ స్టడీ ఇవన్నీ ఎవరి కొరకు? నిన్ను శ్రేష్టమైనటువంటి దైవరాజ్యానికి నిన్ను చేర్చే దాని కొరకే సంఘానికి నిజంగా ఈ భారం ఇచ్చారు. చూసారు నువ్వు ఎంత ధన్యుడు అండి. ఆ దినాల్లో నిజంగా సంఘము లేని దినాల్లో దేవుని పరిచర్య ఎంత ఘనంగా జరిగింది. సంఘం ఉంది దినాల్లో నువ్వు దేవుని సేవించే దాని కొరకే. ఎప్పుడు నువ్వు ప్రార్థన చేయాలన్నా నిజంగా నీ కొరకు రెడీగా ఉంది సంఘం. సంఘం యొక్క నిజంగా మందిరం యొక్క ద్వారాలు నీ కొరకు తెరవబడతాయి. ఈ మధ్యకాలం దేవుని సహోదరులు కొంతమంది వస్తున్నారు మధ్యకాలం ప్రార్థన చేసుకోవడానికి. ఎంత సంతోషం. దేవుడు నిజంగా సంఘం దేవుని ఇంట్లో దేవుడు నివసించే స్థలము, దేవుడు నివసించేటువంటి స్థలము నిజంగా సంఘము. దేవుని దగ్గరికి రావడానికి నిజంగా ఎన్నెన్నో వేలు ఎన్నెన్ని లక్షలు ఖర్చు పెట్టుకొని నిజంగా యాత్రలకు నిజంగా తిరుగుతూ ఉంటారు. కానీ
దేవుడు నిజంగా దేవుడు నివసించేటువంటి స్థలం దేవుని మందిరం. గట్టిగా 5 నిమిషాలు నడిస్తే మందిరంలో దేవుని దగ్గర వచ్చి పడతాం. గట్టిగా నిజంగా ఒక 5 నిమిషాలు నిజంగా దేవుని దగ్గర వచ్చి పడతాం. అర్థమే. భౌతిక సంబంధమైనటువంటి రోగం వచ్చినప్పుడు హాస్పిటల్కు తిరగలేక తిరుగుతాము, కానీ ఆత్మ సంబంధమైనటువంటి రోగం నిజంగా దేవుని సన్నిధానానికి నిజంగా రావడానికి ఎందుకు నిజంగా రాలేకపోతాను చెప్పండి ఒక్కసారి. అందుకని రాత్రి కూడా నేను గుర్తు చేశాను. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం ఒక చదవండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. నా యందు మీరును, జాగ్రత్తగా విన్న మాట, నా యందు మీరును, మీరు జాగ్రత్తగా వినమని మరొకసారి చెప్తున్నా. నా యందు మీరు, మీ యందు నా మాటలను నిలిచి మీ యందు నా మాటలు నిలిచి ఉంటే మీకేది ఇష్టమో అడుగుడి. మీకు ఏది ఇష్టమో అడుగుడి. ఏది ఇష్టం మనకు? అది మీకు అయ్యా అనుగ్రహింపబడును. ఉద్యోగం కావాలయ్యా, చదువు రావాలయ్యా, జ్ఞానం కావాలయ్యా, ఆరోగ్యం కావాలయ్యా, నా బిడ్డలు బాగుపడాలయ్యా. ఇదే కదా మనకు. దేవుడు ఒక కండిషన్ చెప్తున్నాడు ఇక్కడ. దేవుడు ఇక్కడ కండిషన్ చెప్తున్నాడు. నువ్వు స్వస్థపడాలన్నా, నీ కుటుంబం బాగుపడాలన్నా, నువ్వు ఆరోగ్యంగా ఉండాలన్నా, నువ్వు మంచి చదువులో పైకి వెళ్ళాలన్నా, మంచి ఉద్యోగం కొరకు నిజంగా ముందుకు సాగాలన్నా, నీ బ్రతుకు బాగుపడాలన్నా, నీ పరిస్థితులు నిజంగా మార్చబడాలన్నా ఒకటే చెప్తున్నాడు. ఇప్పుడు చదువయ్యా. నా యందు మీరు, మీ యందు నా మాటలను నిలిచి ఉండిన యెడల, మీ యందు నా మాటలు, నా యందు మీరు ఉండాలా. మీలో మాత్రము నేను చెప్పిన నా మాటలు మీలో ఉండాలి. మీకేది ఇష్టమో అడుగుడి, అడగండి, అది మీకు అనుగ్రహింపబడును. ఈ మాట అందరి బైబిల్లో ఉంది. బైబిల్ నిజంగా చేతిలో ఉంటుంది, కానీ బైబిల్లో బ్యాగ్ ఉంటుంది, కానీ బైబిల్ హృదయంలో ఉంటుంది. నా యందు మీరుంటే, మీ యందు నా మాటలు ఉంటే మీరు అడగండి. అంటే దేవుడు చెప్పినటువంటి దేవుని ఆజ్ఞలు, దేవుని కట్టడలు, దేవుడు చెప్పినటువంటి దేవుని యొక్క మాట మనం ఎప్పుడైతే వింటామో అప్పుడు విని నిజంగా అప్పుడు అడగండి. అది దాని అర్థం. దేవుని మాటలు విని దేవుని ఆజ్ఞకు లోబడి అప్పుడు మీరు అడగండి. మనం అడుగుతాం దేవుని మాట వినకుండా కదా, మన పని అదే కదా. మనం అడుగుతాం దేవుని మాట వినకుండా. దేవుని మాట వినకుండా నువ్వు ఎంత అడిగినా నీకు ఏ ప్రయోజనం దొరకదు. యథార్థంగా దేవుని సన్నిధానంలో దేవుడు మాట్లాడే స్థలంలో నేను ధైర్యంగా చెప్తున్నా. దేవుని మాట నువ్వు వినకుండా నువ్వు ఎంత అడిగినా, ఎంత ప్రయాసపడినా నిజంగా దేవుడు ఏం చేస్తాడంట? 59వ యెషయా గ్రంథం 1వ వచనం. రక్షింపనేరక ఇండునట్లు యెహోవా హస్తము కొరస కాలేదు, విననేరక ఇండునట్లు ఆయన చెవులు దూదులు పెట్టుకొని నువ్వు ప్రార్థన చేస్తావు. అయ్యా నాకు స్వస్థపరచు, అయ్యా నాకు బాగు చేయ, అయ్యా నాకు ఉద్యోగమే. నువ్వు రక్షించనేరక ఇండినట్లు యెహోవా హస్తము కొరస కాలేదు, విననేరక ఇండినట్లు ఆయన చెవులు మందగిలిపోలే. ఎందుకంట? తర్వాత చదవండి. అయ్యా మీకు మీ దేవునికి 59వ యెషయా తీసుకోలేదేమో కదా, నోరు తెరిచి చూస్తా ఉంటాను. ఇప్పుడు తీయండి. 59వ యెషయా గ్రంథం 1వ వచనం. రక్షింపనేరకైనట్లు యెహోవా హస్తము కొరస కాలేదు, విననేరకైనట్లు ఆయన చెవులు మందమైపోలే. మీ దోషాలు మీకు మీ దేవునికి అడ్డముగా వచ్చెను. ఏంటా దోషాలు? మాట వినని దోషము, తిరుగుబాటు దోషము. దేవుడు నీ కొరకు సోమవారం నుంచి శనివారం వరకు దేవుని ఇల్లు, దేవుని ద్వారాలు, దేవుని యొక్క హస్తాలు చాపబడి, నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయం నాకిమ్ము, నా దగ్గరికి రండి, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా మీరెందుకు భారం భరిస్తారు, నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని దేవుడు చేతులు దాపుతా ఉంటే అర్థంగా నువ్వే దాపుకో, మాకు పని చేయి, మా పని మాత్రం నువ్వు చేయి, మేము మాత్రం నీ దగ్గరికి రా. నోడు తనకపోయినా మన ప్రవర్తన అట్లే ఉంటాయి. అందుకనే నా యందు మీరు, ఇప్పుడు చదవండి. మీ యందు నా మాటలను, మన యందు ఆయన, ఆయనలో. నా యందు మీరు, మీ యందు నా మాటలు. అంటే నేను చెప్పిన మాటలు మీ యందు ఉండాలి, నా మాటకు లోబడాలి, నా ఆజ్ఞకు లోబడాలి. అదే నా ఆజ్ఞకు నిజంగా మీరు ఎప్పుడైతే లోబడతారో తర్వాత ఏముంది? అది అనుకోవాలి. మీకు ఏది ఇష్టమో అడుగుడి. చాలా మంది నేను చెప్తాను,
దేవుని మాట వినకుండా, దేవునికి లోపడకుండా నూనె తీసుకొని అన్న ప్రార్థన చేయి. నువ్వు నూనె తెచ్చుకో, అర్థమైందా? మంచి నిజంగా గేదె నెయ్యి తెచ్చుకున్నా కూడా నువ్వు దేవుని మాట వినంత వరకు నువ్వు నెత్తి మీద నూనె పోసుకున్నా, అలా నెత్తి మీద నెయ్యి పోసుకున్నా దేవుడు నిజంగా వినడు. దేవుడు వినడు నిజంగా. ఎందుకు వినడంటే ఆయన మాటకు నువ్వు లోపల నేర్చుకోకుండా, అర్థమైందా? ఇది ఒక తంతు పలుకుతా ఉన్నారు చాలా మంది. వాళ్ళు విమర్శించడానికి కాదు, కానీ వాక్యం చెప్తాను. అన్న నూనె తెచ్చుకున్న ప్రార్థన చేయన్నా, నేను నవ్వుకుంటా మనసులో. నూనె తెచ్చుకున్నా, నెయ్యి తెచ్చుకున్న, నెయ్యి ఎంత తడుపుకున్నా దేవుని మాట వినకపోతే, నీ జీవితంలో దేవుని ఆజ్ఞకు లోబడకపోతే, దేవుని సంతోషపరచకపోతే, దేవుని యొద్దకు రాకపోతే, దేవునికి విధేయులుగా లేకపోతే నీ జీవితంలో దేవుని దగ్గర ఏమి పొందలేదు. అర్థమే. మీ కళలు దృశ్యదాని కొరకై దైవజనులు ఎవరు నేర్పించారు. అర్థమే. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున అర్థం చేసే ఏముంది? ఏమి జరగదు. ఆయన మాటను, ఆయనకు లోబడు, ఆయనకు విధేయత చూపు, ఆయన చెప్పినట్టు చేసి ఆయన నడుపు. అందుకనే యాకోబు పత్రిక 4:8 చదవండి. యాకోబు పత్రిక 4:8. దేవుని యొద్దకు రండి, వస్తాము మనము. నువ్వే మా దగ్గరికి రా, నువ్వే మాకు బాగు చేయి, నువ్వే నా పరిస్థితులన్నీ సరి, మేము రాత్రం రా. ఇలా రా, సరి చేసుకునే విషయాలని. దినాలు వెంట దినాలు గడుస్తున్నాయి. మరొక మాసంలోనికి వచ్చాము. దేవుని వాక్యము మన హృదయంలో మనకేమైనా కొంతైనా ఎక్కుతుందా? భక్తి అనేది ఆచారం కాదు, క్రైస్తవ జీవితం అనేది ఆచారం కాదు, కానీ నెరవేర్పుతనం. ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వస్తారు, కానీ వారి హృదయం నాకు నోటి మాట. అయ్యా నోటి మాటతో వారి హృదయం దేవుడు కోరేది. దేవుడు అంటున్నాడు, దేవుడు కోరేది ఏంటంటే అదే నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకో. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకోలో. ఆయన మాట వినేది నువ్వు నేర్చుకో, ఆయన మాటకు లోబడేది నేర్చుకో. నీ జీవితంలో తిరుగుబాటు అనేది ప్రక్కన పెట్టు, లోబడేది తనం అనేది ప్రక్కన పెట్టు. దేవుని ఆజ్ఞలకు నిజంగా లోబడేది మనం నేర్చుకుంటే మన జీవితంలో సులభంగా ఏదైనా సాధించుకోవాలి. వాక్యం చెప్తుంది. అప్పుడు అంటాడు ప్రభు, అంటాడు అడుగుడే మీకు వేదకుడే మీకు. ఎప్పుడంట? ఆయన మాట వినకుండా అడుగుతానా? ఆయన మాట విని నువ్వు అడగాలి. ఆయన మాట వినకుండా అడిగితే మాత్రం ఏది పొందుకోలేదు. అర్థం. నాకు మొరపెట్టుము, నేను మీకు ఉత్తరం ఇచ్చేదను. ఎప్పుడంటే మొరపెట్టే? ఆయన మాట విన్నప్పుడు, ఆయన ఆజ్ఞకు లోబడినప్పుడు, ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన మాట విన్నప్పుడు మాత్రమే నిజంగా ఆయన సాయం చేస్తాడు. మొట్టమొదటిగా ప్రభువులో పాలు పొందుతున్నటువంటి ప్రేమైన సహోదరుడా, సహోదరి, ఈ 2026 సంవత్సరము మరొక మాసంలోనికి ప్రభు మనం ప్రవేశపెట్టాడు. మన ద్వారా ప్రభు కోరుకునేది ఏంటంటే ఈ మాసంలోనైనా దేవుని మాట వినేదానికి కొరకు తీర్మానం చేశాం. గత మాసంలో ఎంతమంది లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళారో రాత్రి మేము బైబిల్ ఆల్ నైట్ ప్రేయర్లు కౌంట్ చేసాం. దాదాపు 10 మంది నిజంగా లోకం నుండి వెళ్ళిపోయారు. అందరినీ కౌంట్ చేస్తాం. ఆఖరికి నిన్న కాకుండా హవిల వాళ్ళ బావగారు, అదే మంచి యవనస్తులే, పెద్ద వయసు ఏం కాదు, అదే పరిమళ వాళ్ళ బంధువు బైక్ మీద వెళ్తూ ఎదురుకు వచ్చి బైక్ కొట్టింది. హాట్ అండి, స్పాట్లెస్ అండి. ఇద్దరు చూసారా? నువ్వు తిరుగుతున్నావు, నువ్వు తింటున్నావు, నువ్వు త్రాగుతున్నావు. ఒక ఆమెంట గుమ్మము దారి బయటకు వస్తుందంట. అడనే గుమ్మములో ఏదో నిజంగా బట్ట తట్టుకొని కింద పడిపోయిందంట. వెంటనే ప్రాణమైంది. నువ్వు బ్రతుకుతున్నావంటే నీ బలం అనుకుంటున్నావా? నీ జ్ఞానం అనుకుంటున్నావా? నీ ఆరోగ్యం అనుకుంటున్నావా? నీ కండలు అనుకుంటున్నావా? నాకేం పర్లేదని తిరుగుతున్నావు. కానీ దేవుని వాక్యం అంటుంది,
మీ జీవమే పాటిది, అంతలో కనపడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి బ్రతుకులో బ్రతుకుతున్న యవనస్తుడా, దేన్ని చూసి విరవీగుతూ ఇంకా దేవునికి దూరంగా బ్రతుకుతున్నావండి. దేన్ని చూసి దేవునికి దూరంగా విరవీగుతున్నావు. జరుగా హృదయాన్ని కఠినపరుచుకోవద్దు. దేవుని మాటకు లోబడడానికి తీర్మానం చేసుకున్నాం. నీ కాఠిన్యమును బట్టి, మార్పు నీ హృదయమును బట్టి ఒక దినం తీర్పు ఉంది. ఒక దినము తీర్పు ఉంది. ఆ తీర్పు దినమున నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకుంటావు. ఎవరు తప్పించేది లేదు, ఎవరు తప్పించలేరు. ఆ దినము రాకముందే, భూమి మీద నీ ప్రాణం పోకముందే, నిన్ను ప్రేమించి నిన్ను రక్షించి 2026 సంవత్సరం ఫిబ్రవరి మాసం వరకు నిన్ను సజీవునిగా చేసి దేవుని సన్నిధికి తీసుకొచ్చినటువంటి దేవాది దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకుని బ్రతుకు. నువ్వెంతో ధనుడు అవుతావు, ధనురాలు అవుతావు. అదే కాల సమయంలో దేవుని ద్వారా మనం ఆశించడమే కాదు, కానీ దేవునికి ఇచ్చేది మనం నేర్చుకోవాలి. దేవుని సంతోషపరిచేది మనం నేర్చుకోవాలి. ఎవరు సంతోషపరుస్తారో వారిని ధైర్యంగా దేవుని దగ్గర మనం అడగవచ్చు. ఉదాహరణకు మన బిడ్డలు ఉన్నారు. తల్లిదండ్రిని సంతోషపరిచినప్పుడు బిడ్డలకు తల్లిదండ్రి ధారాళంగా ఇస్తాడు. వాడు తిని తాగి తిరుగుతూ ఉంటే డబ్బులు ఇవ్వమంటే తల్లిదండ్రికి సంతోషంగా, పో నాయన ఖర్చు పెట్టుకోపోరా నాయన ఇస్తారు. చెప్పండి. వాడి ఇష్టానుసారంగా అతని 100 రూపాయలు ఇస్తే అతను 2 నిమిషాలు కూడా నిజంగా అయిపోగొట్టుకొని వచ్చేస్తారు. వాడికి ఇస్తారా? చెప్పండి. లేదు, నేను చదువుకుంటాను, మంచి మంచి కార్యాలకైతే సంతోషంగా ఇస్తాను. తల్లిదండ్రిని సంతోషపరిస్తే తల్లిదండ్రి సంతోషంగా దేవుని పిల్లలకు నిజంగా ఇస్తారు, ఖర్చు పెడతారని. తల్లిదండ్రిని దుఃఖపరుస్తావంటే తల్లిదండ్రులు ఇస్తారా? చెప్పండి. అట్నే నీ పరలోకపు తండ్రి కూడా నీ జీవితంలో ఆయన సంతోష పెట్టడానికి నువ్వు నేర్చుకుని ఆయన ద్వారా అడిగేదానికి వరకు అలవాటు చేసుకో. అర్థమవుతుంది నా మాటలు? ఆయన సంతోషపరిచేది నువ్వు నేర్చుకుని ఆయన ద్వారా నువ్వు అడిగి, అయ్యా నా ఆరోగ్యము, నా కుటుంబము, నా పిల్లలు, నా భవిష్యత్తు, నా ఉద్యోగము, నా విద్య, నా చదువులు, నేను ఆశించిన ఇవన్నీ నిజంగా ఆయన సంతోషపరిచినప్పుడే. అందుకని అంటాడు, నన్ను కనపరచు వారిని నేను కనపరుస్తా. నీవు నన్ను కనపరచు, నేను నిన్ను కనపరుస్తా. నన్ను తృణీకరించు వారు ఏమైతారంట? తృణీకారం అందుకు అక్కడే ఉంటుంది ఆ మాట మొదటి సమయంలో. నన్ను తృణీకరించు వారిని నేను తృణీకరించేదను. దేవుని తృణీకరించడం అంటే దేవుని మాట వినము, కానీ మన మాట మాత్రం దేవుని వినాలి. దేవుని మాటకు మనము లోబడము, కానీ మన మాట దేవుడి. కాల సమయంలో, మధ్యాహ్న కాల సమయంలో మొట్టమొదటిగా దేవుడు మన ద్వారా కోరుకునేది ఏంటంటే ఆయన మాటకు లోబడాలి. నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో, మీకు ఏది ఇష్టమబ్బా. ఎంత ఆప్షన్, ఎన్ని ఇష్టాలు ఉన్నాయో మనకు అర్థమే, ఎన్ని కోరికలు ఉన్నాయో, ఎన్ని బాధలు ఉన్నాయో, ఎన్ని అవసరతలు ఉన్నాయో. దేవుడు అంటున్నాడు ఆయన మాట తప్పే దేవుడు కాదు. ఆయన మాట తప్పే దేవుడు ఎంత మాత్రం కూడా కాదండి. కండిషన్ అడుగుతున్నాడు, కండిషన్ పెడుతున్నాడు. నా యందు మీరుంటారా? మీ యందు నా మాటలు నిలిచి ఉన్నట్టుగా చూసుకుంటారా? మీకు ఇష్టం వచ్చినా కానీ అర్థం చేసుకున్న మాట. ఆయనకి ఇష్టం వచ్చింది చేయకుండా మనము ఎంత ప్రయాసపడినా, ఎన్ని చేసినా కూడా ఎంత మాత్రం కూడా ప్రయోజనం. ఆయన ఇష్టాన్ని మనం నెరవేర్చి, అందుకనే ప్రభు కొరకు మనం చేసే ప్రతి పని కూడా, ప్రభు కొరకు మనం చేసే ప్రతి కార్యం కూడా ప్రభుకు నిజంగా, ప్రభుకు మన పట్ల ఆయనకు అన్ని నిజంగా పురస్కరిస్తుంది. మనం చేసి మర్చిపోతాం. ఉదాహరణకి ఏదైనా వంట చేసి మర్చిపోతాం. అలాని ఫిబ్రవరి మాసము 1వ తారీఖున వంట చేసింది ఎవరని ఇంకొక 4 ఏళ్ళకి అడిగింది అనుకో, గుర్తుంటుందా చెప్పు? ఎంతమంది వచ్చారు ఆ దినం వంట చేయడానికి? ఎవరికైనా గుర్తుంటుంది? ఎవరికి గుర్తుంది? దేవుడు మాత్రం ఆయన లెక్క చెప్తాడు. ఫలాని తేదీన, ఫలాని సమయానికి, ఫలాని రోజు, ఫలాని వ్యక్తులు వారికి తగిన ప్రతిఫలం. అందుకని అంటాడు, ప్రభు కొరకు నువ్వు చేసే ప్రతి పని కూడా, నేను చెప్తాను, ప్రభు కొరకు నువ్వు చేసే ప్రతి పని కూడా ఈ భూమి మీద వ్యర్థము కాదు, కాదు, కాదు.
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం చదవండి అన్నమాట. మొదటి కొరింథీ 15వ అధ్యాయము 58 ముగిస్తాను. ఇంకా కాగా నా ప్రియ సహోదరులారా, నా ప్రియ సహోదరులారా, ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి, వీరులను ఆ కదలని వారును ఆ. ప్రభు కార్యాభివృద్ధి యందు ఆ. ఎప్పటికీ ఆసక్తులై ఉండును. మీ ప్రయాస, ఏం ప్రయాసపడుతున్నావు? ప్రభు కొరకు. ప్రభు కొరకు నువ్వు పడే ప్రయాస దేవుడు వ్యర్థపరచడు. అది దాని అర్థం. నా ప్రియ సహోదరులారా, నా ప్రియ సహోదరులారా, ప్రభునందు మీ ప్రయాస వ్యర్థము కాదని వ్యర్థము కాదని ఎరిగి, ఎరిగి. నువ్వు దేని కొరకు ప్రయాసపడుతున్నావు? ప్రియమైన అన్న, అక్క, సహోదరి, వ్యర్థము కాని దాని కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావు. వ్యర్థము కాని దాని కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావు. నువ్వెంత ధన్యుడువో, నువ్వెంత ధన్యురావు. అందుకని అంటాడు, ఓ ఇశ్రాయేలు, నీది భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవరు అంటే దాని అర్థం ఏంటంటే ప్రభు కొరకు నువ్వు పడే ప్రయాస వ్యర్థము కాదు. అందుకని అంటాడు, వారి క్రియలు వారి వెంట వచ్చు. మన కైకలూరులో ఒక సహోదరుడు ప్రభు నన్ను ఎదిరించాడు. ఆయన గురించి కుటుంబీకులు అందరు చెప్తున్నారు. షౌపేటికి దగ్గర ఆయన పడుకోబెట్టారు. ఆయన గురించి మా నాన్న మా కొరకు ఇంత సంపాదించాడు, ఇది చేశాడు, అలా చేశాడు, ఇలా చేశాడు. ఆయన ఎంతసేపు చేశాడు, అలా పని చేశాడు. ఆయన దేవుని కొరకు ఎంతో మంది అతను విశ్వాసులను సిద్ధపరిచి, ఎంతో మంది దైవజనులు సిద్ధ. నిజంగా ఇవన్నీ నేను అనుకున్నా. వారందరూ చెప్తా ఉంటే మౌనంగా, ఒక దినాన మన వెంట వచ్చేది అదే కదా, ఒక దినాన మన వెంట వచ్చేది. అందుకని అంటాడు, ప్రభునందు మీ ప్రయాస వ్యర్థము కాదు. ప్రేమైన సహోదరుడా, సహోదరి, ప్రభు కొరకు నువ్వు చేసేటువంటి ప్రతి పని కూడా, ప్రతి ప్రయాస కూడా మనుషులు చూడకపోయినా, విశ్వాసులు చూడకపోయినా, దైవజనులు చూడకపోయినా, సంఘము లెక్క చేయకపోయినా ప్రభు చూస్తాడు. ఆయన నమ్మదగిన దేవుని చేతిలో నువ్వు ఉన్నావు. నమ్మదగినటువంటి దేవుడు నిన్ను చూస్తున్నాడు, నీ భక్తి చూస్తున్నాడు, నీ ప్రయాస చూస్తున్నాడు. ప్రభువును బట్టి నిజంగా నువ్వు ప్రయాసపడుతున్నావు కాబట్టి దానికి తగిన ప్రతిఫలం నిజంగా ప్రభు నీకు భౌతికంగా ఇస్తాడు, నిజంగా పరలోకంలో కూడా ఇస్తాడు. చాలా మంది అనుకుంటారు, ఇప్పుడు కాదు, ఎప్పుడో చూసుకోవచ్చు, ఇప్పుడు చేస్తే అని. కాదు, భౌతికంగా ప్రభు పని నువ్వు చేసి చూడు, నీ ఆశీర్వాదం ఎలా ఉంటుందో నీకే తెలుసు. అది మాత్రం సాతాను చేయలేదు. అది మాత్రము సాతాను అస్సలు చేయలేదు. చీపులు పట్టుకొని ఓడ్చలేదు, మందిరం ఆడదనే, వాష్ చేయలేదు, సాపులు బలం లేదు, ఆడదనే, అంటు దోమ లేదు, ఏమి చేయలేదు. చేస్తారులే. ఎందుకంటే ఎక్కడ నిజంగా మనము దేవుని ద్వారా ఆస్వాదించబడతామనేమో, ఎక్కడ మన బ్రతుకులు బాగుపడతామనేమో శత్రువు తెలుసు కాబట్టి వాటి నుంచి తప్పిస్తారు. ఏం పడుతుంది, వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళు ఉన్నారుగా, వాళ్ళు చేసుకుంటారుగా, వాళ్ళు ఉన్నారుగా, వాళ్ళు చేసుకుంటారు, పర్లేదు లేదు ఆగి. ఇది శత్రువు యొక్క బోధ. దేవుని బోధ ఎలా ఉంటుందంటే, వారికంటే నేను పొందాలి బహుమానం, వారికంటే నేను తీసుకోవాలి, వారికే కాదు ఎప్పుడో బహుమానము, వారికే కాదు ఎప్పుడు నిజంగా ప్రతిఫలము, నేను కూడా పాలు పొందాలి. నేను రక్షించబడిన మొదటి దినాల్లో మందిరం చీపురు పెట్టుకొని ఉడుస్తూ ఉంటే ఒక ఆయన ఇంజనీర్ ఉన్నాడు. ఆయన నా చేతిలో చీపురు లాక్కుంటాడు, నా పరిచర్య నువ్వు దొంగిలిస్తావా అని దగ్గర నవ్వుతూనే నా చేతిలో చీపురు పట్టుకుంటాడు. అన్నా నేను ఊడుస్తాను, అయిపోయింది అంటే, లేదు నాదే ఆలస్యం అయిపోయింది కదా, నా పరిచర్య నువ్వు లాక్కుంటావని సీరియస్గా నిజంగా నా చేతిలో లాక్కుంటాడు. నేను చేసే ప్రతి పని కూడా ఆయన తీసుకుంటాడు. ఎందుకంటే దాని యొక్క విలువ ఆయనకు తెలుసు కాబట్టి, దాని యొక్క ప్రతిఫలం ఆయనకు తెలుసు కాబట్టి నిజంగా అంత పరిగెత్తుకుంటూ వచ్చాడు. అందుకని ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థం కాదు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, వ్యర్థము కాని దాని కొరకు ప్రయాసపడు. ఇకనే వ్యర్థమైపోయేదాని కొరకై నీ ఆరోగ్యాన్ని అంతా పాడు చేసుకున్నావు. ఈ లోకంలో వ్యర్థమైపోయేది నిజంగా నీ వెంట ఏది కూడా వస్తుందని చెప్పండి. వ్యర్థము కాని దాని కొరకు నువ్వు ఎంత ప్రయాసపడుతున్నావో, వ్యర్థమయ్యే దాని కొరకు నువ్వు ఎంత ప్రయాసపడుతున్నావో పరీక్షించుకొని ప్రభువులో పాల్గొంటావు. ఒకసారి
నువ్వు చేసే ప్రతిదీ కూడా నువ్వు వెంట ఏదైనా వస్తుందా? బలా నమ్మకమైన మంచి దాసుడా అని ఏదైనా అంటుందో చెప్పండి. అందుకని ప్రభునందు మీ ప్రయాస, ఎంత చక్కగా ఆ మాట కోట్ చేశారు చూడండి. చూడండి మాట చదవండి. మొదటి కొరింథీ, కాగా నా ప్రియ సహోదరులారా ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని. ప్రభునందు అనే మాటకి నా రౌండ్ చేసి తీసేస్తే మీ ప్రయాస వ్యర్థం కాకండి. ఇది కూడా ప్రయాసే కదన్నా, ఇది కూడా ఈ పనే కదన్నా, ఈ పని ఎవరు చేస్తారన్నా అని మన బోధలు ఉంటాయి. అర్థం కాదు. అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ప్రభు కొరకు నువ్వు పడే ప్రయాస అన్నమాట ఉందన్నమాట. ప్రభునందు నువ్వు పడేటువంటి ప్రయాస, కాదని ఎరిగి ఆ మాట లేకుండా చదవండి. నా ప్రియ సహోదరులారా, ఇప్పుడు చదవండి. నా ప్రియ సోదరులారా, మీ ప్రయాసము వ్యర్థము కాదని ఎరిగి, మీ ప్రయాసం వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలని కదలని వారును. అక్కడ ఏం తీసేసాము? అక్కడ ప్రభువునందు. ప్రభునందు అంటే ప్రభు కొరకు నువ్వు పడే ప్రయాస వ్యర్థం కాదు. ప్రభు పనులు పక్కన పెట్టి నువ్వు పడే ప్రయాస అంతా దాని అర్థం ఏంటంటే వ్యర్థం అయిపోయి. ఒక దినాన తప్పదు, మనందరం వెళ్ళిన వారు ముందు వెళ్ళారు, వెనకల ఎదురు మనం ఉండాం. అర్థంగా ఈ లోకంలో ఉండేదాని కొరకు మనం రాలేదండి. ఈ లోకం నుండి వెళ్ళిపోవాలి. ప్రభు కొరకు ఏం సంపాదించుకున్నాం? ప్రభు రాజ్యం కొరకు సిద్ధపడుతున్నాం. ప్రభు రాజ్యం కొరకు నిజంగా అంటున్నాడు, అలా నమ్మకమైన మంచి దాసుడా అంటాడా దేవుడు. బలా నమ్మకమైన మంచి దాసుడా. నమ్మకత్వం అంటే ఎంత దేవుని కొరకు ఎంత ప్రయాసపడితే ఆ బిరుదు నీకు వస్తుందండి దేవుడు. అందుకని నేను చూస్తాను యూట్యూబ్లో తిమోతేయులు వర్తమానం చెప్తూ మాట్లాడాడు. హెబ్రోన్లో ఆయన పేరు ఏం పేరు దొరబాబా, ఒక అంకులు పెద్ద అంకులు చనిపోయాడు. ఆయన చనిపోయినప్పుడు దైవజనుడు భక్సింగ్ గారు ఆయన ఏడ్చారు. ఆయన్ని ఏడుస్తుంటే ఇద్దరు ఆయన్ని పట్టుకొచ్చారంట ఆయన శవపేటిక దగ్గరికి. భక్సింగ్ గారు ఎవరికి ఏడవడంట. ఆయన పంజాబ్ రాష్ట్రంలో నుండి దేవుడు రక్షించుకున్నాడు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గొప్ప దైవజనుడు, మంచి ప్రార్థన పడ్డాడు. ఆయన గురించి మనకు తెలుసు. ఆయన చనిపోయినప్పుడు, ఆ దైవజనుడు చనిపోయినప్పుడు, దొరబాబు దైవజనుడు చనిపోయినప్పుడు ఆయన భక్సింగ్ గారు ఏడుస్తూ ఉంటే ఇద్దరు చేతుల మీద పట్టుకొచ్చారట. ఇద్దరు చేతుల మీద పట్టుకొచ్చారట. ఆయన ఎవరికి ఎప్పుడు కూడా ఏడ్చేవాడు కాదంట దైవజనుడు భక్సింగ్ గారు. ఆయన దగ్గరికి పోతే ఏడ్చాడంట. ఏమన్నాడో తెలుసా? ఇంత నమ్మకమైన వారిని నా సంఘములో నేను చూడలేదండి. ఇంత నమ్మకమైన వాడిని నేను పోగొట్టుకున్నానే, అయ్యో అయ్యో నీ గుండెలు బాదుకుని ఏడ్చాడట. ఇంత నమ్మకస్తుని నేను పోగొట్టుకున్నాను. ఏ విషయంలో కూడా ఎక్కడ కూడా నిజంగా అపనమ్మకం అనేది ఎక్కడ కూడా ఈ వ్యక్తిలో నాకు కనపడలేదండి. ప్రతి విషయంలో ఎంత నమ్మకంగా దేవుని ఇంట్లో దేవుని కార్యాల పట్ల నమ్మకంగా బ్రతికడని ఏడ్చాడు. నీ గురించి అలాంటి వారిని సంపాదించుకున్నావు భూమి మీద. ఒక్క నన్ను సంపాదించుకున్నావా? అర్థంగా బతుకుపోయేవాడు. వాడు ఎంతకాలంలో చాలామంది అండలే, కొంతమందిని బతుకుపోయేవాడు. దొరబారు దుష్టుడు చాలామంది అంటారు. నేను చిన్నప్పుడు చదువుకునే సమయంలో ఒక చిన్న గ్రామంలో మా తల్లిదండ్రులు జాబ్ చేసేవాడు. అక్కడ ఒక ధనికుడు ఉండేవాడు. ఆ గ్రామంలో ఆయనకు తెలియకుండా ఎవరు ఏ ఫంక్షన్ చేయకూడదు. ఆయనకు తెలియకుండా ఏ పని కూడా, ఏ కార్యక్రమాలు కూడా, ఈవెన్ బర్త్డే ఫంక్షన్ కూడా ఆ ఊళ్ళో ఆ గ్రామంలో జరగదు. చిన్న గ్రామం. ఒక పెళ్లి కానీ ఒక బర్త్డే ఫంక్షన్ కానీ ఏది కూడా ఆయన పర్మిషన్ తీసుకోవాలి, ఆయన చేసుకోమంటే చేసుకోవాలి. లేకపోతే అది నా అట్లా ఉండేది. చెప్తున్నాను ఇక ఎంత కఠినంగా బ్రతుకుతూ వచ్చారంటే చాలామంది ఆయన గురించి అనేవాడు. ఆఖరికి ఆయన ఇంట్లో పనిచేసి ఆయన గాసుగాడు అంట. ఆ ఊరి భాష పడమట భాష. గాసుగాడు అంటే ఏమంటారు, ఇక్కడ ఏమంటారు, ఇంట్లో పనిచేసే వాళ్ళని ఏమంటారండి? నౌకరు ఏదంటారు కదా, ఇళ్ళలో పనిచేసే వాళ్ళు ఏమంటారు? ఒక పెద్ద ఆసామి ఇంట్లో పనిచేసే వాళ్ళు ఏమంటారండి? ఇట్లా పెద్ద ఆసామి ఇంట్లో పనిచేసే వాళ్ళని ఏమంటారు? ఆది. వాళ్ళు కాలేదు. ఒకసారి ఏం చేశారంటే ఉదయాన్నే షేవింగ్ చేసుకోవడానికి ఆయన ఆ లోపలికి వెళ్ళాడంట.
సేవింగ్ గదిలోకి వెళ్ళడానికి వెళ్ళాడంట. తీసుకున్నాడు, గొడ్డలు తీసుకున్నాడు, చేత గొడ్డలు పట్టుకున్నాడు. చూశాడు. ఎంతో కాలంగా అతని కఠినమైనటువంటి పనులన్నీ చూశాడు, సహించలేకపోయాడు. వాళ్ళ పాలేరు ఏం చేశారంటే అతని గొడ్డలు తీసుకుని ఒక్కటే నరికి ఊరంతా తిరిగాడంట. ఇక నుంచి మీరు ధైర్యంగా స్వతంత్రంగా బ్రతకండి, వెళ్ళిపోయారు వాడు. ఆ దుర్మార్గుని నేనే చంపాను అని నిజంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళిస్తారని చెప్పాడు. ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కొన్నిసార్లు నిజంగా దేవుని కొరకు మంచి పేరు పెట్టుకొని మంచి పేరు కలిగి కాదు, చాలా నమ్మకమైన మంచి దాసుడా అనేటువంటి దుర్మార్గంగా నిజంగా ఎప్పుడు వెళ్ళిపోతాడా, ఎప్పుడు చంపాలని ఎంతకాలం నుంచి ప్లాన్ వేసాడు వాడు. ఆఖరికి ఎట్టకేలకు చంపేశాడు కాదు. కానీ దేవుని కొరకు నమ్మకంగా, దేవుని కార్యాల పట్ల నమ్మకంగా మనల్ని బట్టి నిజంగా అనేకులు మన శవపేటికి దగ్గరికి వచ్చి అనేకులు సాక్ష్యం ఇవ్వాలి. ఎన్న ద్వారా ఎక్క ద్వారా నేను ఎంత నేర్చుకున్నాను, మాకెంతో మాదిరిగా ఉంటూ వెళ్ళింది, మమ్మల్ని ఎంతగానో నడిపిస్తూ వచ్చింది, మమ్మల్ని ఎంతగానో ప్రార్థనకు నడిపించింది, మమ్మల్ని ఎంతగానో ఆదరించింది, మమ్మల్ని ఎంతగానో నిజంగా బోధించింది, మాకెంతగానో మంచి మాటలు చెప్పింది, ఎంతగానో ఆదర్శంగా ఆమె పరిచర్య, ఆమె పని, ఆమె ప్రార్థన, ఆయన యొక్క ప్రయాస నిజంగా మేము చూస్తాం. అదే వారి క్రియలు వారి వెంట. చూడండి మాట, ప్రకటన గ్రంథం మాట చదువుతాను. 14వ అధ్యాయం, ప్రకటన 14వ అధ్యాయము 13వ వచనం. ప్రకటన 14:13. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులని రాయమని పరలోకముడి స్వరం చెప్పగా వింటని నిజమే వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. క్రియలు నీవు చేసేటువంటి క్రియ, దేవుని కొరకు నువ్వు పడేటువంటి ప్రయాస, దేవుని కొరకు నీవు ఇచ్చేటువంటి ప్రతిదీ కూడా నీ వెంట వస్తుంది. అది నీ ఎదుట నిలబడి సాక్ష్యం ఇస్తుంది. నీ ఎదుట నిలబడి నీ విశ్వాసులు, నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు, నీ సేవకులు నిజంగా నువ్వు ఎంతగానో నమ్మి నిజంగా అన్నా ప్రతిరోజు ప్రార్థనకు వస్తున్నా కదన్నా, ఆరాధన చేస్తున్నా కదన్నా, వాక్య పరిచయం చేస్తున్నా కదన్నా, బలం తెస్తున్నా కదన్నా, ఇంకా నిజంగా చేపలు పరుస్తున్నా కదన్నా, కాదు ఎవరు సాక్ష్యం చెప్పాలి. ఏంటంట? క్రియలు మాత్రమే. నువ్వు చేసినటువంటి పని నిజంగా నీ దగ్గరికి వస్తాయి. వారి క్రియలు వారి వెంట. దేవుని కొరకు ప్రయాసపడతాం, దేవుని కార్యాల కొరకు ప్రయాసపడతాం. వ్యర్థమయ్యే దాని కొరకు ప్రయాసపడి ఆరోగ్యం అంతా పాటు చేసుకున్నాం, గొల్లైపోతుంది. కుటుంబంలో నెమ్మది లేదు, నిజంగా శరీరంలో నిజంగా విశ్రాంతి లేదు, సమాధానం, సంతోషం లేదు. ఎందుకంటే ప్రభువునందు ప్రయాసపడడం మానేశాం. అందరూ తమ సొంత కార్యములనే చూసుకొస్తున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. ఉన్నదన్నమాట కలిసి తీరానికి సమయం లేదు. సొంత కార్యాల పట్ల నిజంగా ఒళ్ళంతా గుల చేసుకొని ఆరోగ్యం లేక నిజంగా నలిగిపోతున్నాం. కానీ ప్రభు కార్యాలు చేస్తూ ప్రభు కొరకు అడుగు ముందుకి నీ కొరకు ప్రభు 10 అడుగులు వేస్తాడు. నీ కొరకు ప్రభు 10 అడుగులు వేసి నేను చేపట్టుకొని నడిపిస్తాడు. తప్పిన కుమారుడు ఏం చేశాడు? తండ్రి దగ్గరికి ఒక్క అడుగు వేయడానికి తీర్మానం చేసుకున్నాడు. తండ్రి ఏం చేశాడు? పరిగెత్తుకుంటూ వచ్చాడు, మెడ మీద పడి మొదలుపెట్టుకున్నాడు. ఎవరు రావాలి? నిజంగా కొడుకే రావాలి. అయ్యా నానా బుద్ధి లేదన్న నాన్న, అన్ని పోగొట్టుకున్నా, నన్ను క్షమించినాను. పరిగెత్తుకుంటూ నాన్న దగ్గరికి కొడుకు రావాల్సింది. కొడుకు ఒక్క స్టెప్ తీసుకున్నాడు. నా తండ్రి దగ్గరికి వెళ్తే నాకు కడుపు నిండా ఆనందం. తండ్రి ఇంటి నుంచి కోల్పోయి ఆఖరికి పందులు వేపి పందుల పట్టు కుడతాడు. పందులు కూడా మాట్లాడినాయి, రా మీ నాయన ఇంటిని విడిచిపెట్టి, మీ తండ్రిని విడిచిపెట్టి, మీ తండ్రి యొక్క సమృద్ధిని విడిచిపెట్టి, నీ తండ్రి దగ్గర ఎంత సమృద్ధిగా ఉంది, నీ తండ్రి ఇంట్లో ఎంత క్షేమం ఉంది విడిచిపెట్టి మా పట్టగొట్టడానికి వచ్చేవాళ్ళని పందులు మాట్లాడుతూ ఉండేవా. నోరు లేని పందులు మాట్లాడుతుంటే అప్పుడు అయ్యగారికి ఎలిగి అప్పుడు మా నాన్న దగ్గరికి వెళ్తా.
తండ్రి, పరలోకానికి విరుద్ధముగా నీ ఎదుట నేను పాపం చేశానయ్యా, నీ కుమారుడును అనిపించుకోవడానికి యోగ్యుని కాదని అనుకున్నాడు. నిజంగా తిరుగుబాటు. తండ్రి ఏం చేశాడు? పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఎవరు పరిగెత్తింది? తండ్రి కుమారుడు? చెప్పాలి మీరే. తండ్రి పరిగెత్తి ఎవరు చెప్పారు? కొంతమంది డౌట్ అనుమా లేదన్నా, కొడుకే పరిగెత్తుకుంటూ వచ్చాడన్నా. చెప్పాలి, అర్థం వాక్యం వెళ్ళిన చెప్పాలి. ఇవన్నీ బైబిల్ స్టడీలో చేస్తున్నాము, సంఘ ప్రార్థనలు ధ్యానిస్తున్నాము, అర్థమే ఉపవాస ప్రార్థనలు ధ్యానిస్తున్నాం. మీరు రారు కాబట్టి మీకు ఏం తెలియదు కదా, పర్వాలేదు. మరొకసారి వచ్చి వాక్యం నేర్చుకోండి. ఎవరు పరిగెత్తుకుంటూ వచ్చారంట? తండ్రి పరిగెత్తుకుంటాడు. కొడుకు ఒక్క స్టెప్ తీసుకుంటే తండ్రి 10 అడుగులు పరిగెత్తాడు. రా, ఒక్క అడుగు దేవుని కొరకు చిన్న పని చేర్చుడు. దేవుడు నీ కొరకు 10 వంతుల బాధ్యత కలిగి నీ కొరకు నీ పని చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆ మాట చదువుకుందాం. ప్రభునందు మీ ప్రయాస వ్యర్థం కాదు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, వ్యర్థం కాని వరకు ప్రయాసపడుతున్నా. వాళ్ళంతా గుల చేసుకోవడానికి పోతున్నాం. శరీరంలో నెమ్మది లేదు, కుటుంబంలో నెమ్మది లేదు, వ్యక్తిగత జీవితంలో నెమ్మది లేకుండా ఉన్నాం. కానీ ప్రభు కొరకు ప్రయాసపడు. నా ప్రభువే చూసుకుంటాడు, నా ప్రభువే తీసుకుంటాడు. ఆయన పని నేను చేస్తున్నా, నా పని నా ప్రభు చేస్తాడు. ఆయన పని నేను చేస్తున్నా, నా ప్రభు నా పని నువ్వు చేయి. హిజ్కియా ప్రార్థన చేశాడు. హిజ్కియా వచ్చి ప్రార్థన చేశాడు. ముగిస్తే మార్చింది. హిజ్కియాకు మరణకరమైన వ్యాధి వచ్చింది. వ్యాధి వచ్చినప్పుడు నిజంగా యెషయా వచ్చి నిజంగా ప్రవక్త వచ్చి చెప్తాడు, అయ్యా నువ్వు మరణం అవుతున్నావు, నీకు సగబెట్టుకో, నీకు సగబెట్టుకో అని యెషయా వచ్చి ప్రవక్త వచ్చి చెప్తాడు, దైవజనుడు వచ్చి చెప్తాడు. అయితే హిజ్కియా ఏం చేశాడు? కన్నీరు విడుస్తూ ముఖము గోడ తట్టు తిప్పుకొని, అంటే దాని అర్థం ఏంటి? గోడ తట్టు తిప్పుకొని అంటే పరిస్థితులన్నీ లెక్క చేయాలి, అన్ని ప్రక్కన పెట్టాడు, దేవుని వైపు చూశాడు. గోడ తట్టు తిప్పుకునేటువంటి అనుభవం ఏంటంటే పరిస్థితులన్నీ లెక్క చేయకుండా నిజంగా నా ప్రభు ఉన్నాడు, నా ప్రభు దగ్గర వీటన్నిటి నుంచి తప్పించి రక్షించి కాపాడి విడిపించడానికి సమర్థుడు నా ప్రభుని గోడ తట్టు ముఖము పెట్టుకొని ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు. దేవా, నీ సన్నిధిలో నేను ఎలాగో ప్రవర్తించాను, ఎంత యథార్థంగా ఉన్నాను, ఎంత నమ్మకంగా ఉన్నాను, ఒకసారి జ్ఞాపకం చేశాను. దేవుడు మళ్ళీ వచ్చాడు, కన్నీరు విడుస్తూ ప్రార్థన చేశాడు. దేవుడు మళ్ళీ యెషయా దగ్గరికి వచ్చాడు. రా యెషయా, రా. ఏంటి ప్రభు ఇప్పుడు చెప్తుంది కదా, మళ్ళీ వెళ్ళు హిజ్కియా దగ్గరికి వెళ్ళి. హిజ్కియా దగ్గరికి వెళ్ళి నువ్వు వెళ్ళి నిజంగా మళ్ళీ చెప్పు, నీకు 15 సంవత్సరాలు ఆశిస్తానని చెప్పు, వెళ్ళు పరిగెత్తుకుంటే వెళ్ళు. హిజ్కియా హిజ్కియా ఏమయ్యా అన్నాడు. మళ్ళీ వచ్చిన ఏంటయ్యా, దైవజనుడా మళ్ళీ వచ్చిన ఏంటన్నా అని అంటే, నీకు దేవుడు పంపించాడు రెండవసారి. ఏమైంది? అయిపోయింది నా పని. మొట్టమొదటి చదువుకోమన్నాడు. లేదు లేదు, నీకు 15 సంవత్సరాలు ఆయుష్ వచ్చింది, నీకు 15 సంవత్సరాలు ఆయుష్ వచ్చింది. నీ కన్నీరు దేవుడు చూశాడు, నీ యథార్థ ప్రవర్తన దేవుడు చూశాడు, నీ సమర్పణ దేవుడు చూశాడు, నీ విశ్వాసం దేవుడు చూశాడు, నీ భక్తి జీవితాన్ని దేవుడు చూశాడు. నీకు దేవుని సన్నిధానంలో నీ ప్రార్థన, నీ కన్నీరు, నీ సమర్పణ, విశ్వాసముతో దేవుని ఆజ్ఞను గైకొని నువ్వు దేవుని సేవించిన విధానం అంతా దేవుడు గుర్తిరిగి రెండోసారి నన్ను పంపించాను నీ దగ్గరికి. లే, 15 సంవత్సరాలు నీకు ఆవశ్యకం. నిజంగా హిజ్కియాకు మరణమైతున్నటువంటి హిజ్కియా రెండవసారి ప్రవక్త వచ్చి నీ దగ్గర దేవుడు పంపించాడు ప్రవక్త. 15 సంవత్సరాలు ఆయుష్. దైవజనులైన ఏం చేస్తారండి? దేవుడు ఏదన్నా చెప్తే మేము చెప్తామండి, అనుపాదన చేస్తాడు, మాకేం జరగడని అంటారు పాపమంది. అక్కడికి పోతే అన్నీ కలిసి వస్తాయంటే 10 మంది కలిసి రావాలి. దైవజనులు ఏమీ చేయలేరు, దేవుడు చెప్పిందే చెప్తారు వాళ్ళంతే. దేవుడి మాటకు నువ్వు లోబడితే నీ చేతుల్లో ఉంది. నీ స్వస్థతలు కావాలన్నా, నీ జీవితం బాగుపడాలన్నా, నీ కుటుంబ వ్యవస్థ బాగుపడాలన్నా దేవుని తట్టు నిజంగా హిజ్కియా తిరిగాడు, పశ్చాత్తాపంతో ప్రార్థన చేశాడు. వెంటనే రెండోసారి దైవజనుడు వచ్చాడు. వచ్చి నిజంగా అయ్యా నీకు 15 సంవత్సరాలు ఆయుష్ వచ్చింది. లే, దేవుడు చెప్తే చేసేవాళ్ళే, కానీ దేవుడి పిల్లలు ఏం చేస్తారు? ఏం చేయలేదు. దేవుడు పంపిస్తే దేవుడి సన్నిధికి వచ్చి ఇవాళ ప్రార్థన చేసేవారు. చెప్పమంటే దేవుడు చెప్పమంటే చెప్పేవారు. మధ్యాహ్నకాల సమయంలో ప్రభునందు మీ ప్రయాస వ్యర్థం కాని దాని కొరకు ప్రయాసపడదాం.
వ్యర్థం కాని దాని కొరకు ప్రయాసపడి దేవుడి కొరకు ముందుకు సాగే ప్రజలంగా ప్రభు మమ్మల్ని సిద్ధపరుచుగా ప్రార్థిస్తుంది. ఉపకరించండి. ఒక విషయము మనల్ని మనం పరీక్షిస్తుంది. ప్రభు కొరకు ప్రయాసపడేటువంటి తీర్మానం చేస్తున్నాం. ఎంతో ప్రయాసపడుతున్నాం. లోకంలో కొన్నిసార్లు అన్ని రివర్స్ అవుతున్నాయి. అన్ని ప్రతికూలమైన పరిస్థితులు వస్తున్నాయి. ప్రార్థన ఏమో చేస్తున్నాం. నా యందు మీరు, మీ యందు నా మాట నిలిచి ఉంది. మీకు ఇష్టమైంది అడగండి. మీకు ఇష్టమైంది అడగండి. దేవా, నీకు ఇష్టలుగా ఇష్టరాలుగా బ్రతకలేక ఎంతో నష్టపోతున్నానయ్యా. నీకు ఇష్టమైనటువంటి పాత్రగా నన్ను చేస్తాను. యజమానుడు వాడుకునేటువంటి పాత్రగా నన్ను చేస్తాను. నీ ఇంట్లో వాడబడడానికి నన్ను సిద్ధపరచు. ఒక ఇంట్లో నిజంగా అనేకమైనటువంటి వస్తువులు ఉన్నాయి. గంటెలు, గరిటెలు, గిన్నెలు, చెంబులు, గ్లాస్ లైట్లు. యజమానుడు వాడుకోవడానికి అర్హమైన పాత్ర. మనం కూడా దేవుని ఇంట్లో పాత్రలం. దేవా, నన్ను వాడుకోయ్యా, నన్ను వాడుకో తండ్రి. నేను నీ కొరకు సిద్ధంగా ఉన్నాను. నీ కొరకు సిద్ధంగా ఉన్నాను తండ్రి. దేవా, నీ కొరకు వాడబడలేక మొద్దుబారాలి తండ్రి. నన్ను క్షమించు. రక్షించుకున్నావన్న పేరు మాత్రం ఉంది, కానీ మీరు ఆశించిన బ్రతుకు లేదయ్యా. మీరు ఆశించిన ప్రార్థన జీవితం లేదయ్యా. మిమ్మల్ని మీ సన్నిధిలో నా తండ్రి తిరుగుబాటు చేస్తున్నాను. నీ మాట వినలేకపోతున్నాను. మీ మాటకు లోబడలేకపోతున్నాను. నా కార్యాలు ఏమో ఆగిపోయినాయి తండ్రి. నా పనులన్నీ ఆగిపోయినాయి. నేనైతే ఆశపడుతున్నాను, కానీ నా ఆశ తీర్చుకోలేకపోతున్నాను. నా ఆశగానే మిగిలిపోతుంది, కానీ నా ఆశ తీర్చుకోలేకపోతున్నా. ఒకసారి నన్ను క్షమించయ్యా. ఒకసారి నన్ను దాటిపోవద్దయ్యా. ఒకసారి నన్ను క్షమించు. ఈ నూతన మాసంలో నీ పాదాలు పెట్టుకొనిస్తున్నాను తండ్రి. మన సాక్షి ఏదైనా దోషారోపణ చేసుకుంటే ప్రభు దగ్గరికి రా. మన సాక్షి నీకు బోధిస్తా ఉంది. మన సాక్షిని చంపుకొని బ్రతకవద్దు. అయ్యా, నువ్వు ఈ స్థితిలో ఉన్నావు, లేచిరా. అమ్మా, నీవు స్థితిలో ఉన్నావు, లేచిరా. దేవుని దగ్గరికి రా. నీ స్థితిలో నువ్వు కొనసాగొద్దు. నీకు తెలుసు, నీ దేవునికి తెలుసు నీ స్థితి. మనస్సాక్షి నీ గుట్టు రట్టు చేస్తా ఉంది. నువ్వైతే మనస్సాక్షిని చంపుకొని బ్రతుకుతున్నా. ఓ ప్రభువా, నన్ను క్షమించయ్యా. ఓ ప్రభువా, నా దోషాన్ని క్షమించయ్యా. నా తిరుగుబాటు, నా అతిక్రమం, నా బుద్ధిహీనత, మాట విని నా స్వభావం నిజంగా ఈ నూతన మాసములోనికి నన్ను ప్రవేశపెట్టావు తండ్రి. ఈ మాసంలోనైనా ఒక మంచి తీర్మానంతో నేను సేవించడానికి, మీ పని కొరకు, మీ కొరకు ప్రయాసపడడానికి ప్రభునందు మా ప్రయాస వ్యర్థము కాని దాని కొరకు, వ్యర్థమైపోయేదాని కొరకు నేను ప్రయాసపడి బాధపడుతున్నానయ్యా. వ్యర్థము కానిది నేను చేస్తానయ్యా. దాన్ని చేసి హిజ్కియా వలె నేను కూడా ఆశీర్వాదం పొందుకుంటానయ్యా. హిజ్కియా వలె నేను కూడా నిజంగా తప్పించబడతానయ్యా. ఇలాంటి తీర్మానం చేసుకున్న వారికే ప్రభు అలా మనం పరీక్షించుకొని పాల్గొంటాం.